నమస్తే. నాగసర్ప దోషమని తెలిసినప్పుడు భక్తులు బాధల్లో మునిగిపోతారు. ఈ దోషాన్ని తగ్గించడానికి అనేక మంది భక్తులు విభిన్న క్షేత్రాలను దర్శించేందుకు వెళతారు. అలాంటి వారికి శ్రీ క్షేత్ర ముక్తి నాగ దర్శనం అనేది దివ్య ఔషధంగా పనిచేస్తోంది. నాగసర్ప దోష బాధితుల కోసం శ్రీ క్షేత్ర ముక్తి నాగ అత్యంత ప్రసిద్ధి గల ఆలయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో కుజదోషం, నాగసర్పదోషం, కాలసర్పదోషం ఉంటే వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇవి సాధారణంగా ఈ సమస్యలకు కారణమవుతాయి. ఆశించిన అభివృద్ధి లేకపోవడం, వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగకపోవడం, చర్మ సంబంధిత వ్యాధులు లాంటి సమస్యలు ఎదురవుతాయి. నాగసర్పదోషమని తెలిసినప్పుడు భక్తులు బాధల్లో మునిగిపోతారు. ఈ దోషాన్ని తగ్గించడానికి అనేక మంది భక్తులు విభిన్న క్షేత్రాలను దర్శించేందుకు వెళతారు. అలాంటి వారికి శ్రీ క్షేత్ర ముక్తి నాగ దర్శనం అనేది దివ్య ఔషధంగా పనిచేస్తోంది. నాగసర్పదోష బాధితుల కోసం శ్రీ క్షేత్ర ముక్తి నాగ అత్యంత ప్రసిద్ధి గల ఆలయం. ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే భక్తులు నాగలోకంలో ప్రవేశించిన అనుభూతిని పొందుతారు. క్షేత్రంలో అనేక నాగదేవత ప్రతిమలు కనిపిస్తాయి. గర్భాలయంలోని ప్రధాన విగ్రహం 12 అడుగుల ఎత్తు, 7 పడగలతో ఉంటుంది. నల్లరాతితో మలచబడిన విగ్రహం దైవత్వాన్ని ఎక్కువగా వ్యక్తపరుస్తుంది. భక్తులు పూజల ద్వారా సర్పదోషాల నుంచి విముక్తి పొందుతారు అని విశ్వాసం ఉంది. ప్రతిరోజు నిత్య పూజలు ద్రవిడ సాంప్రదాయంలో జరుగుతాయి. ప్రతి మంగళవారం, ఆదివారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఉంటాయి. నాగపంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి నాగదేవత దర్శనం చేసి మొక్కులు చెల్లిస్తారు. అలాగే నాగసర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రీ క్షేత్ర ముక్తి నాగదర్శన పూజల ద్వారా నాగసర్ప దోషాల నుంచి విముక్తి పొందవచ్చు అని విశ్వాసం ఉంది. అనేక మంది భక్తులు కళ్యాణ యోగం, సంతాన భాగ్యం వంటి ఫలితాలను పొందుతారు అని స్థానికులు చెబుతారు. శ్రీ క్షేత్ర ముక్తి నాగక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరానికి సమీపంలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు నాగదేవత రూపంలో దర్శనమిస్తాడు.